హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పేజర్ టాక్స్ రివ్యూ అండ్ నాడు మూవీ. ఇక రివ్యూలోకి వెళ్ళిపోయినట్లయితే తమిళనాడు సిటీకి చాలా దూరంలో ఒక అడవిలో ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే మూవీ అనమాట. అంతా ఇది ఎటువంటి వసతులు లేకుండా ఊరి ప్రజలు బతుకు జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఆ ఊరి ప్రజలు అక్కడ ట్రైబల్స్ ఏరియాలో ఒక హాస్పిటల్ ఉంటుంది. ఆ ఊరిలో ఉన్న హాస్పిటల్ కూడా చిన్న చిన్న చికిత్సలు చేయడానికి మాత్రమే. ఊర్లో ఎటువంటి సదుపాయాలు లేని కారణంగా ఆ ఊరికి ఏ డాక్టర్స్ వచ్చినా కూడా కేవలం కొద్ది రోజులకి ట్రాన్స్ఫర్స్ పెట్టుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయేవారు అనమాట. ఆ ఊరి ప్రజలకు కేవలం ఒకే ఒక కోరిక ఏంటంటే హాస్పిటల్కి ఒక మంచి డాక్టర్ ఆ ఊరిలో ఉండాలని. కానీ ఆ ఊరిలో వసతులు లేకపోవడంతో ఏ డాక్టర్ కూడా ఆ ఊరికి వచ్చేవారు కాదు. ఆ హాస్పిటల్లో ఏ డాక్టర్ కూడా పనిచేయకపోవడంతో ఆ ఊరిలో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ ఊరి ప్రజలను సిటీకి తీసుకుని వెళ్లే లోపే దారులను చనిపోయేవారు అనమాట. ఆ ఊరి ప్రజలు ఎలాగోలా ఆ ఊరికి వచ్చి బస్సును ఆపి ధర్నా చేస్తారు. ధర్నా చేయడంతో వాళ్ళ యొక్క సమస్యని కలెక్టర్ దగ్గరికి తీసుకొని పోవాలనుకుంటారు. వీళ్ళు బస్సు ఆపిన విషయం కలెక్టర్ గారికి తెలిసి కలెక్టర్ ఆ ఊరికి వచ్చి వాళ్ళ యొక్క సమస్యను తీర్చాలనుకుంటారు అనమాట. మొత్తానికి ఆ ఊరిలో ఒక లేడీ డాక్టర్ ని అపాయింట్ చేస్తారనమాట కలెక్టర్ గారు. బట్ వచ్చిన ఆ లేడీ డాక్టర్ కూడా అక్కడ ఉన్న వసతులకు అక్కడ ఉన్న పరిస్థితులు బాగాలేకపోవడంతో అక్కడ నుంచి వెళ్ళిపోవాలని ఆమె కూడా అనుకుంటుంది. ఆ ఊరి ప్రజలు ఆలోచించి ఆమె అక్కడ నుంచి వెళ్ళిపోకుండా ఆమెకు కావాల్సిన వసతులు ఏవైతే ఉన్నాయో అవి కల్పించాలనుకుంటారు. ఆ ఊరి వసతులు బాగలేక అక్కడ నుంచి డాక్టర్స్ వెళ్ళిపోతుంటే ఆ ఊరి ప్రజలేమో కనీసం జ్వరం వచ్చినా కూడా టాబ్లెట్స్ ఇచ్చే డాక్టర్స్ లేక ఆ ఊరి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆఖరిగా ఆ ఊరికి వచ్చిన లేడీ డాక్టర్ అక్కడ నుంచి వెళ్ళిపోకుండా ఉండడానికి ఆ ఊరి ప్రజలు ఏం చేశారు, అక్కడికి వచ్చిన ఆ డాక్టర్ ఉంటుందా లేదా, ఒకవేళ అక్కడ నుంచి ఆ డాక్టర్ వెళ్ళిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి. ఓవరాల్ గా మూవీ చూసినట్లయితే ఆ ప్లాట్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. లాస్ట్ వరకు కూడా ప్లాట్ చిన్నదైనప్పటికీ స్టోరీ డెప్త్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక ఈ మూవీ ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మూవీలో ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది అనమాట. అంటే హీరో వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు ఒక చిన్న ఎమోషనల్ సీన్ ఉంటుంది అనమాట. ఒక 15-20 నిమిషాల సీన్ ఉంటుంది. మూవీలో ఆ సీన్ మనకు చూసినట్లయితే అప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట ఆ ఊరి ప్రజలు ఆ డాక్టర్ వెళ్ళిపోకుండా ఉండడానికి ఏమేమి చేస్తారని. ఆ సీన్ మాత్రం చాలా బాగుంటుంది సినిమాలో. ఇక యాక్టర్ల పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే హీరో యాక్టింగ్ కూడా బాగుంటుంది అనమాట. అంటే హీరోయిన్ యాక్టింగ్ బాగుండదంటే హీరోయిన్ బాగుంటుంది. అండ్ సారీ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలా బాగా చేశారనమాట. ఓవరాల్ మూవీ చూస్తుంటే చాలా బాగుంటుంది. అండ్ బేసిక్ గా ఏంటంటే ఈ మూవీలో ప్లాట్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుంది అనమాట. అంటే ఆ ఊర్లో పరిస్థితులు బాగలేకపోవడంతో ఏ డాక్టర్ రాకుండా ఉండడము, వీళ్ళు వచ్చిన డాక్టర్ని ఇక్కడ నుంచి పంపించకుండా వాళ్ళు అక్కడే ఉంచుకోవాలని వాళ్ళు ఏం చేస్తారు అవన్నీ కూడా చూపించడం అనేది చాలా బాగుంది. దీనిలో కొన్ని ఎమోషన్ సీన్స్ ఉంటాయి అనమాట, అవి చాలా బాగుంటాయి. ఇక నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే లాస్ట్ ఒక 20 మినిట్స్ ఏదైతే ఉందో అది కొంచెం లాగ్ అనేట్టు అనిపించింది అంతే. ఇక మూవీలో 2 సాంగ్స్ ఉంటాయి అనమాట. ఆ 2 సాంగ్స్ కూడా కొంచెం బాగుండవు. ఇక రివ్యూ ఇంతే. నేను ఈ మూవీకి 5కి 2 పాయింట్స్ ఇస్తాను అనమాట. ఇంకోసారి కొత్త మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అందరూ లవ్ యూ ఆల్, బాబాయ్.